నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏపీ, తెలంగాణలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కడపలో మొత్తం 6 ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, దస్తగిరి ఇళ్లతో పాటు 3 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. బేతెస్తా ప్రార్థనా మందిరపు అధ్యక్షులు స్వామిదాస్ గారు, అలాగే దయ ఉంచి వాలంటీర్స్ కూడా మీరు కిందికి దిగండి. దయ ఉంచవలసిన సమయము, వారిని గౌరవించాల్సిన సమయం ఇది. వారిని సన్మానిస్తారు. అలాగే గుండ్లపల్లి గరుడాద్రి గారు, వైసీపీ శ్రీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. నవరత్న పథకం కాదు, బయట మాట్లాడుతుంటే బయట గేట్ బయట మహేష్ సార్ని ఎస్పీ సార్ని కలవడానికి వచ్చాను, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. హత్య అనే సినిమా మూవీ ఉంది కదా, దానిపైన నా పైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళ బాబు అన్నాడు. అవునా, వాళ్ళు ఎత్తారు, ఎత్తినీరట ఫోన్ లైన్ కలపడం, లైన్ చెప్తా ఏం జరుగుతాం. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించే లక్ష్యంతో పుష్కర్ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పోలవరం జిల్లా సీతానగరంలో పుష్కర్ ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఏజెన్సీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ఎడమ కాలువ పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే ఎడమ కాలువ పనులకు 1800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. పంప, తాండవ, ఏలేరు నదులతో పాటు 11 చోట్ల హైవే క్రాసింగ్ వంతెనల పనులు పూర్తి చేశామని వెల్లడించారు. 8 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మానిఫోల్డ్,
ప్రెజర్ మెయిన్, డెలివరీ సిస్టమ్ వంటి కీలక పనులను రాత్రింబవళ్లు పనిచేసి పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 29 కోట్లతో పుష్కర్ ఎత్తిపోతల పైప్లైన్ పనులను పూర్తి చేసి ఉత్తరాంధ్రకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మన గోదావరి సంబంధించినటువంటి వరద నీరు ఆ పోలవరం పూర్తయ్యేంత లోపుగానే పురుషోత్తపట్నం అదేవిధంగా పుష్కరాన్ని ఉపయోగించి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యానికి అనుగుణంగా ఈ 2 ఏళ్లలోనే ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి దగ్గర 1800 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఎల్ఎంసి క్రిటికల్ వర్క్స్ అన్నీ కూడా దగ్గర 5 నదులకు సంబంధించినటువంటి ఏవైతే ఆ యొక్క బ్రిడ్జెస్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చాలా డిఫికల్ట్ వర్క్స్ కానీ అదేవిధంగా 100 మీటర్స్ పైన ఉన్నటువంటి విధంగా హిల్ ఏదైతే ఉందో దాని డెప్త్ కటింగ్ కానీ ఇటువంటి అదేవిధంగా నేషనల్ హైవేస్ క్రాసింగ్స్ కానీ ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులన్నింటినీ కూడా ఆ యొక్క ఎల్ఎంసి కెనాల్కి మనం పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇటువంటి స్థితిలో ఈ నెలాఖరు కల్లా ఆ యొక్క ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి సంకల్పానికి అనుగుణంగా ఇప్పుడు మనం పురుషోత్తపట్నం నుంచి 3500 క్యూసెక్కుల నీరు, ఆ 3500 క్యూసెక్కులు కూడా ప్రస్తుతం 1400 మనం ఏలేరు ఆ రిజర్వాయర్కి ఇస్తూ ఉన్నాం, స్టోర్ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా 700 క్యూసెక్కుల నీరు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి 58వ కిలోమీటర్ దగ్గర హాఫ్ టెక్ ద్వారా అక్కడికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగిలినటువంటి నీరు పుష్కర ఆయకట్టుకి మనం పంపిస్తూ ఉన్నాం. దీనికి ఈ పురుషోత్తపట్నం లిఫ్ట్కి తోడుగా మనము ఈ యొక్క పుష్కర లిఫ్ట్ని కూడా ఉపయోగించుకుంటే ఇంకా ఎడిషనల్గా కూడా వాటర్ ఉంటుందనేటువంటి ఆలోచనతో ఆ పుష్కరకు సంబంధించినటువంటి 1400 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్నటువంటి మోటార్స్ సంబంధించిన పైపులు ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయడానికి అడ్డంకుగా ఉండడంతో దాన్ని తొలగించి ఎప్పుడో 7-8 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి ఆ కేఎల్ బండ్కి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా మన ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. ఆ పనులు పూర్తి చేయడంలో ఈ యొక్క పుష్కరాకి ఏదైతే ఈ పైపులు కట్ అయినాయో మళ్ళీ ఆ కట్ అయినటువంటి పైపుల్ని పునరుద్ధరించేటువంటి విధంగా 29 కోట్ల రూపాయలతోటి ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం, అందులో భాగంగా క్రిటికల్ వర్క్ ఇప్పుడే మనం కూడా చూసాం. ఏదైతే మరి ముఖ్యంగా ఆ పైపులకు సంబంధించి మరి దగ్గర మ్యానిఫోల్డ్ అంటే 25x17 మీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి మ్యానిఫోల్డ్ది మరి 2 ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రెజర్ మెయిన్ అది కూడా 2.7 మీటర్ వ్యాసంతో దగ్గర 650 మీటర్లతో డబుల్ లైను మనం తీసుకురావడం, ఆ డబుల్ లైన్ కూడా పెద్ద హిల్లు కట్ చేసి ఆ యొక్క ప్రెజర్ మెయిన్ ఏర్పాటు చేయడం. ఈ ప్రెజర్ మెయిన్ దాటుకుని తర్వాత ఏదైతే డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డెలివరీ సిస్టమ్ కూడా 22x22 మీటర్ల అక్కడ కూడా మళ్ళీ ఆ డెలివరీ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మళ్ళీ క్రిందకి 82 మీటర్లు మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా ప్రొడక్షన్ ఆ వాల్స్ తోటి తయారు చేసుకోవడం, ఇటువంటి క్రిటికల్ వర్క్ అంతా కూడా ఉంది. దీన్ని కూడా డే అండ్ నైట్ వర్క్ చేసుకుని ఆ గోదావరి యొక్క వరద నీరు ఆ పురుషోత్తపట్నంకి తోడుగా ఈ పుష్కరాన్ని కూడా ఎంత మేర అంత తొందరగా పూర్తయితే ఆ ఎల్ఎంసికి యాడ్ చేయొచ్చనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అధికారులు కానీ ఏజెన్సీలు కానీ నిత్యం పర్యవేక్షణ చేస్తూ పనులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన గోదావరికి వరదలు వచ్చి పనులకు ఆటంకం కలుగుతుంది, మరొక పక్కన ఆకస్మికంగా వర్షాలు వచ్చి పనులకు ఆటంకం కలుగుతుంది. దారులకి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వీటి అన్ని ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఆ యొక్క ప్రతి నీటి చుక్కని మనం పొదుపు చేసి ఆఖరి వరకు పంపించడానికి సాయశక్తిలా మనం పనిచేయాలనే ఆలోచనతో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అంటే గతంలో గొడ్డల పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో కనీస వేసమెత్తు పని చేయకపోవడం వల్ల ఈరోజు మేమింత కష్టపడి శ్రమించి గత ప్రభుత్వం చేయనటువంటి పనుల్ని ఈవేళ మళ్ళీ గాడిలో పెట్టడంలో మాకు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. ఇప్పుడే ఎల్ఎంసి 1800 కోట్ల రూపాయలెట్టి పనులు పూర్తి చేశాం. 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో ₹1 పని కానీ, ఒక తట్ట మట్టి కానీ, ఒక కరబస్త సిమెంట్ పని చేసి ఉంటే ఈరోజు మనకి ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదు. అదేవిధంగా కేఎల్ బండ్కి సంబంధించి ఆ బండ్ వర్క్ కూడా
5 సంవత్సరాల్లో కనీసం దాని వంక చూసినటువంటి పరిస్థితి లేదు. కేంద్రం కూడా 3,850 కోట్ల రూపాయలు గత 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరంకి రీఎంబర్స్మెంట్ నిధులు ఇస్తే ఆ రీఎంబర్స్మెంట్ నిధుల్ని అటు నిర్వాసితులకి ₹1 ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో. పోనీ పోలవరానికి సంబంధించినటువంటి పనులకి కూడా ఉపయోగించకుండా ఆ కేంద్రం ఇచ్చిన రీఎంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా 5 సంవత్సరాల్లో ఇటువంటి పనులు కొంతలో కొంతైనా చేసుంటే ఈవేళ మనకు కూడా కొంత టైం టు టైం చేసుకోవడానికి మాకు కూడా ఉపశమనం ఉండేది. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు శాపాలుగా మాకు మారినటువంటి పరిస్థితి. వాటన్నిటినీ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమిస్తూ 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ ఆ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులు ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలోనే రోజువారీ మేము కూడా సమీక్షలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం హైదరాబాద్లో పర్యటించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. హైదరాబాద్లోని జలవిహార్ గ్రాండ్ ల్యాండ్స్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్ శర్మలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రులు ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి నూతన గృహ ప్రవేశం సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. అక్కా చెల్లెలందరూ చల్లగా ఉండి పెద్దక్క మీరు చల్లగా ఉంటే మేము ఉన్నట్టేనే. అల్లకి వస్తువులు ఉన్నాయి కదా ఎంతమంది పిల్లలక్క? బాబాయ్ ఇంకా ఏ పని చేస్తుంటావు? పాప ముంగట జర్ర ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.